నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి విద్యార్థులని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి విద్యార్థులు మండిపడుతున్నటువంటి సందర్భం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క సొంత కుటుంబాన్ని విమర్శించుకుంటూ ఈరోజు ఎమ్మెల్సీకి రాజీనామా చేసినటువంటి కల్వకుంట్ల కవిత మీద కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సో దాని మీద పూర్తి స్థాయిలో మనం డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఏదైతే ఆ కొట్లాట ఉన్నదో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఆ పెద్ద యుద్ధంలో పాల్గొన్నటువంటి ఉస్మానియా గడ్డలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. సో మనతోని ఈ విషయాలన్నిటినీ క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనం ఓయూ శంకరన్న దగ్గర ఉన్నాం. అందరికీ తెలిసిన వ్యక్తే. ఒకసారి అడిగి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఒకసారి డిస్కషన్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లా ఉందన్న రాష్ట్రంలో రోజు రోజు చూస్తా ఉన్నారు పరిస్థితి? సో ముఖ్యంగా ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఈ రోజు ఇప్పటి వరకు పత్తా లేనటువంటి పరిస్థితి, దానికి ఏం చెప్తారు? గుణపాన్ని దించి దూలాన్ని మీద వేసుకున్నట్టు ఉంది. రాజకీయ నాయకుల దేహం మారుతుంది కానీ చొక్కా మారది అనే దానికి ఉదాహరణ ప్రతి ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అది ఏడ మలిచి పెట్టుకోవాలో, వాళ్ళు పెట్టుకోవాలో, మేము పెట్టుకోవాలో మాకు అర్థమైతలేదు. రాజకీయ నాయకులు అంటేనే చీటర్స్ అని పదే పదే చెప్పిన నేను. అదేదో భగవద్గీత అయినట్టు, బైబిల్ అయినట్టు, ఖురాన్ అయినట్టు ఇంత పెద్ద చాంతాడంత లిస్టు రాస్తారు, 420 లిస్టు. ఆ లిస్టు రాసి ఆ లిస్టులో 70% కాగితాల మీద అయిపోయే పనులే ఉంటది. ఈ కచరాలకు అది పట్టది, కాగితం మీద అయిపోయే పనులు పట్టాయి, కాంప్లికేటెడ్ పనులు పడతాయి. అర్థమైనా? కాంప్లికేటెడ్ పనులనే నెత్తి మీద ఎత్తుకుంటారు. అవి ఎత్తుకొని ఓటి దిగగానే ఓటి దిగగానే ఓటి, ఇట్లా రూట్ మార్స్తారు. కాబట్టి రాజకీయ నాయకుల లోపల స్పష్టత ఉండదు, వాళ్ళ మాటకు చట్టబద్ధత ఉండదు. కాబట్టి దానికి ఉదాహరణ గతంలో ఇచ్చిన టిఆర్ఎస్ మేనిఫెస్టో, నేడిచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టో. ప్రధానంగా మనం చూసుకోవచ్చు అన్న, బీఆర్ఎస్ ని గద్దె దింపడం కోసం విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఉవ్వెత్తున ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాం. మనం ఈ ప్రభుత్వాన్ని దింపి ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ అదే విద్యార్థులు రోడ్లు ఎక్కేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట, నేనేం చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని నేను ఏమంటారు దాన్ని సుభిక్షంగా ఉంచుతున్నా అని చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఏం మార్పు జరిగింది? కొత్త మార్పులు ఏం జరిగినాయి? బడి పిల్లలకు బస్ పాస్ ఫ్రీ ఇవ్వాల్సింది పోయి ఇంట్లో ఉండే మహిళలకు ఫ్రీ ఇచ్చినావు. మార్పు జరిగింది, అదో మార్పు జరిగింది. మినిమం ప్రైస్ లేకుండా సిలిండర్ బుడీలను ఉచితం ఇచ్చుడు మార్పు జరిగింది. ఏదైతే అవసరం, ప్రజలకు అవసరాలు ఉంటాయో వాటి పట్ల రిఫార్మ్స్ చేయరు వీళ్ళు. ప్రజలకు అవసరం లేని రిఫార్మ్స్ చేస్తారు. ప్రజల తలల మీద గుదుబండ లెక్క అన్ని పెంచుతుంటారు, అన్ని ట్యాక్సెస్ అన్ని పెంచుతుంటారు తెలియకుండానే. ఇగో సంక్రాంతి పండగ నాట మంత్రి, ఆయన మంత్రో కంత్రో అర్థం కాదు, ఈడ మేము కొట్టుకొని వస్తున్నాం రా నాయన అంటే ఏదో వెహికల్ కి రోడ్డు భద్రతా సెస్ అట, కొత్త పన్ను ఈ ఉన్నాయి అని రోడ్డు భద్రతా సెస్ అట. అదే ఎందుకు ఉపయోగిస్తున్నావు, దేనికోసము, ఏం భద్రతనిస్తున్నావు, ఏం విధి విధానాలు ఏం లేవా? దానివల్ల నా సెస్సు తీసుకునడం వల్ల యాక్సిడెంట్ అయితే ఎంత ఇస్తావు, మరణం పోతే ఎంత ఇస్తావు, తర్వాత నువ్వు ఫెసిలిటీ ఏం కల్పిస్తావు అనేది చెప్పలే. టోల్ ట్యాక్స్ అని మా తోలు తీస్తుండ్రు. మళ్ళీ కొత్తగా ఈ ట్యాక్స్ అంట. మేము లైఫ్ ట్యాక్స్, బండ్లు తీసుకున్న వాళ్ళంతా లైఫ్ ట్యాక్స్ కడతారు, తర్వాత వెహికల్ కి పొల్యూషన్ ట్యాక్స్ కడతారు, ఇన్సూరెన్స్ కడతారు, టోల్ ట్యాక్స్ కడతారు, ఇంకితరత్ర. ఇప్పుడు కొత్తగా భద్రత, రహదారి భద్రత సెస్ అంట. ఇట్లా మా తోలు తీయండి. మీరు పనికిరాని పథకాలు పెట్టి ప్రజాప్రతినిధులుగా
ఎంజాయ్ చేయండి మా డబ్బులతోటి. సొమ్ము మాది, సోకు మీదైంది. ఇవాళ ఓకే. ప్రజలకి ఏం అవసరమో మన ఆకాంక్ష ఏంది? తెలంగాణ ఆకాంక్ష ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అనే ముచ్చటంతా కన్నీళ్ళు వస్తున్నాయి మాకు. ఒక్కడికి కామన్ సెన్స్ లేదు. అది ఒక గోదావరి బేసిన్ లో ఎంత వాటర్ నీకు జనరేట్ అవుతుంది, కృష్ణా బేసిన్ లో ఎంత అవుతుంది, ఎంత తీసుకోవాలి అనే కాలిక్యులేషన్సే మీకు తెలుసా? తెలివై కాలిక్యులేషన్స్ కొట్లాడుకుంటున్నాం. అప్పుడు నా ప్రభుత్వంలో పోతిరెడ్డి పాడికి పొక్క కొడుతుంటే వాళ్ళు చూసిండ్రు, నువ్వు వీళ్ళు బనకచెర్ల అని, కనకచెర్ల అని, ఇంకేదో అని వీళ్ళు కొట్టుకుపోతుంటే వీళ్ళు చోద్యం చూస్తుండ్రు. ఇలా తెలంగాణ ప్రజల కన్నీళ్ళే తప్ప ఇంకొకటి ఏం లేదు. నీళ్లు కావు అవి, కన్నీళ్లు పోతున్నాయి. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులన్నీ ఆంధ్రలోకి పోతున్నాయనే కదా ఆరోపణ చేసినాం. మళ్ళీ కాంట్రాక్టర్ లెవెల్ ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వంలో కొన్ని కాంట్రాక్టర్ వాళ్ళే, ఎవడు తేడా లేదు. నియామకాలు ఏవిరా అంటే మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన శాంక్షన్ పోస్టులను వీళ్ళు నింపుకొని 65,000 ఇచ్చినామంటారు. ఏం బతుకులు ఇల్లయి రాజకీయ నాయకుల బతుకులా? మీరు బతికే కంటే బండ కట్టుకొని ఆ చెర్ర దుంకి సావాలి. మీరు మాట్లాడుతున్న మాటలే మాట్లాడుతున్నాం, నా మాట కాదు ఇది. మీరే ఊరేస్తాము, సంపుతాము, జైళ్ళల్లో పెడతాము, ఊరేయాలి, కొట్టి సంపాలి, ఇవన్నీ నా మాటలు కావు, మీ మాటలే. అందుకనే మిమ్మల్ని బండగట్టి చెర్లలు వేయాలంటున్నా నేను. మా ఆకాంక్ష ఏంది? మీరు చేస్తున్నది ఏంది? కనీసము చట్టబద్ధంగా ఆపలేని పరిస్థితి ఉంది. కాకపోతే ఒక్కటే సంతృప్తి మాకు, టిఆర్ఎస్ పార్టీని దించి కాంగ్రెస్ తెచ్చుకున్నామని గుడిలో మళ్ళా గొంత. ఏం సాధించారన్న? బీఆర్ఎస్ గద్ద దింపిన తర్వాత మీరు కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి పాత్ర విద్యార్థులు కూడా పోషించారు. ఏం సాధించారు మరి? ఇప్పుడు ఏం వచ్చినట్టు అనిపిస్తుంది మీకు? ఏం లేదు, ఇవాళ దాకా నేను చెప్పిన కదా, దేహం మారింది కానీ చొక్కా మారలేదని. రాజకీయ నాయకుల బుద్ధి ఏడవుతుంది. ఏమన్నా కొత్త అధికారులు వచ్చిండ్రా? ఆడు పోయిండు, వీడు వచ్చిండు. అధికారులు ఏమన్నా అంత పాతోళ్ళే కదా. ఎవడు కలెక్షన్స్ ఎక్కువ చేస్తాడు, కమిషన్లు ఎక్కువ ఎవడు చేస్తాడు అనేటోళ్ళనే దగ్గర పెట్టుకున్నారు. మళ్ళా ఆ ప్రభుత్వంలో ఈ అవినీతి పరులే ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అంతే, తేడా ఏముంది చెప్పు? అనుందా? మరి విద్యార్థుల నుంచి మరి ఏదన్నా అంటే అంత రసవత్తరంగా మళ్ళీ యుద్ధం ప్రకటించినట్టు విద్యార్థులు అంతా ఏకమయ్యి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నంలో ఉన్నారా? లేకపోతే సరే ఏదో ఒకటి సరే పోతుంది నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా, ఎట్లా చూడవచ్చు? విద్యార్థుల నెక్స్ట్ ప్రయత్నం ఏం చేస్తారో, అసలు ఎట్లా జరుగుతారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా? నేనేమంటున్నా, 10 ఏళ్ళు మదగజం అన్నాడు, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అన్నాడు. ఆయన మక్కిళ్ళు ఇరుగొట్టి పామ్ హౌస్ లో వండబెట్టారు. రెంట్ హౌసా లేకపోతే సొంత హౌసా తెలియదు. ఆయన సొంత హౌస్ నుంచి పాలన చేస్తుండు. ఈయనని ఎడగకుండా పెట్టాలో ఏం చేయాలో తప్పుడు పనులు చేస్తే అవన్నీ మేము చేయకే మానం. మేము వాళ్ళ లెక్క పార్టీలకు, సరే పార్టీలలో ఏ పార్టీలలో లేము, పార్టీలకు తొత్తులుగా మారిన వాళ్ళకు ఆలోచించుకోవాలి వాళ్ళు. మేము ఏ పార్టీకి లేము. ఇట్లాంటి మస్తీకి వచ్చిన పనులు కానీ, మజాకు పనులు కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు కానీ చేస్తే ఆడ మక్కిళ్ళు ఇరిగినట్టే ఈడ మక్కిళ్ళు ఇరుగుతాయి. ప్రజాస్వామ్యయుతంగా ఆప్షన్ లేదు, ఇక ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా, అంతే తప్ప వేరే రకంగా ఉండదు. కేసీఆర్ బిడ్డ ఎవరైతే కవిత ఉన్నదో, సో ఆమె మొన్న శాసన మండలిలో ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను మోసం చేసిరు అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ నన్ను మొత్తం సర్వనాశనం చేసిరు, మొత్తం నన్ను ఈరోజు బజార్లు వేసిరు, నా కుటుంబం అయినప్పటికీ కూడా నేను సమర్థించుకుంటలేను, వాళ్ళు చేసినటువంటి ఎన్నో ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసిరు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు కూడా చిట్టాలు విప్తా అని చెప్పేసి ఆమె నన్ను ఆగం చేసిరు, నన్ను లిక్కర్ స్కామ్ లో ఇరికిచ్చిరు అని చెప్పేసి బాధపడుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందిని ఒక బాధలో ముంచినటువంటి పరిస్థితి అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల్లో పనిచేసిన కొంతమంది ఉంటారు. అంత అయిపోయి ఉన్నదంతా ఊడ్చుకుపోయిన తర్వాత బయటకు వచ్చి
కళ్ళ మీద నీళ్లు ఛాతి మీద పడేటట్టు ఏడ్చుకుంటా, ఇగో నన్ను ఈడు బెదిరించిండు, నన్ను ఆడు బెదిరించిండు, వాడు ఇట్లా చేసిండు, వీడు అట్లా చేసిండు, ఈ అవినీతి జరిగింది అవి చెప్తారు. అదే ముచ్చట జరిగినప్పుడే చెప్పరాదు. అధికారంలోనే ఉన్నావు కదా, ఆనాడు ఎందుకు చెప్పాలి, ఈనాడు ఎందుకు చెప్తున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉన్నది, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉంది. ఆ రోజు నువ్వు చెప్పుంటే ఎస్ నిన్ను నమ్మేటోళ్ళం, నీ ఎన్నుకుండేటోళ్ళం, నిన్ను బలపరిచేటోళ్ళం. ఇలా 10 ఏళ్ళు పాలకుల చేతితోటి అంటగాగినావు. మీ నాయనను, మీ అన్నను, మీ బావను, మీ రెండో సంతోష్ అన్నను, వాళ్ళందరితో అంటగాగినావు. ఇప్పుడు వచ్చి నువ్వు చెప్తే ఎవడు నమ్మాలి? ఫస్ట్ నేనేమంటున్నా, నీ మీద ఒక కేసు ఫైల్ అయింది, ఆ కేసులోకి వెళ్ళి బయటపడరా, ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాట వింటాం, నిన్ను ముందుకు నడిపిస్తాం. జన జాగృతి అనే కార్యక్రమం చేసుకుంటా కూడా, ఆమె పాదయాత్రలు చేసుకుంటా కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నది. ఆ సందర్భంలో అంటున్నటువంటి మాట, బీసీలను నేను పెద్దపీట వేస్తా, బీసీలకు అధికారం రావాలి, బీసీల కోసమే నా ప్రధానమైనటువంటి ఎజెండా, నేను బీసీల కోసమే పనిచేస్తా అంటున్నది. మరి నిజంగానే బీసీలని ముందు పెట్టి ఆమె నడిపించే అవకాశం ఉంటుందా పార్టీ పెడితే? నేనేమంటున్నా, 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ మార్చారు. మార్చినప్పుడు వాళ్ళ నాయన 34% ఉన్న రిజర్వేషన్లని 18 నుంచి 20%కు మార్చిండు. ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఆ రోజు బీసీల గురించి కొట్లాడాలనే ఆలోచన లేదా? ఎందుకు లేదా? ఆ రోజు ఉండాలి కదా. ఈ రోజు కొత్తగా చెప్తే ఎవరు నమ్మాలి మీ రాజకీయ నాయకులని? ఇంకెంత కానీ మోసం చేస్తారు. ఇక నిన్న అదంతెందుకు, నీ పార్టీ గురించి తిరిగి విడిచిపెట్టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చట్ట విరుద్ధంగా మేనిఫెస్టోలో పెట్టుకొని ఇలా ప్రజలను మోసం చేసింది. మోసం చేసి మా పార్టీ పరంగా ఇచ్చినాం, బీసీలు ఎక్కువ గెలిచిండ్రు, ఇంత పర్సెంట్ అంత పర్సెంటేజ్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టుకుంటారు. కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండొచ్చా కవిత? ఇంతకుముందే అన్న, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. వాడు వీడైతాడు, వీడు వాడైతాడు. అంటే మరి ప్రజలు నమ్మొచ్చా? ఎట్లా చూడొచ్చు అన్న? ఫైనల్ ఏంది అసలు, నమ్మొచ్చా నిజంగానే? పాలకులు మోసం చేస్తారు, ప్రజలు మోసపోతారు. ఎప్పటి వరకు మరి ఇంకెంతకాలం చూడాలి ఇట్లా? మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక కూడా ఇట్లా జరుగుతూ ఉంటే చూసుకుంటే పోవుడేనా? దానికి ఏమన్నా మనం చూపించే అవకాశం ఉంటుంది అంతిమంగా? ఖచ్చితంగా చూపిస్తాం. 10 ఏళ్ళు నన్ను ఎవ్వడు ముట్టలేడు, పట్టలేడు, నన్ను ఎవ్వడు పీకలేడు అన్నాడు. పీకితే ఫామ్ హౌస్ లో పోయి అన్నాడు. కేసీఆర్, నేను అడుగుతున్నా, తప్పు చేసి ఒప్పుకో, క్షమిస్తారు. రేవంత్ రెడ్డి ఎందుకు చూపిస్తలేడు? మిమ్మల్ని జైల్లో పెడతా అంటా ఉన్నాడు. సో మీరు చేసినటువంటి ఎన్నో స్కాములు ఉన్నాయి, ఎన్నో భూములు దోచుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు కూడా మీరు దోచుకున్నారు, మీ కుటుంబ పాలన చేశారని చెప్పేసి మిమ్మల్ని జైల్లో పెడతా అని చెప్పేసి అన్నాడు. సో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వాళ్ళని చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద? అంటే వీళ్ళందరూ ఒకటేనా? ఎట్లా చూడొచ్చు? వాడు వీడైతాడని చెప్పలే, 4 రోజులు పోతే వాడు వీడైతాడు అన్నట్టు రాజకీయ నాయకులు వాళ్ళే అధికారంలో ఉండాలి. వీళ్ళు చేసిన అవినీతిని వాళ్ళు సమర్థించాలి, వాళ్ళు చేసిందని వీళ్ళు సమర్థించాలి. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసిందంటే 24 hours లో పోలీసు వాళ్ళు తీసుకుపోయి నన్ను అరెస్ట్ చేస్తారు. 24 hours లో. మరి అవినీతి చేసిందని తెలుసు, ఆధారాలతో ఉన్నాయి, మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అంటే వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంది. అందుకే అంటున్నా, రాజకీయ నాయకులు వాళ్ళంతా ఒకటే, లక్కాకులు ఒకాకులో చదువుకున్న వాళ్ళంతా ఒక్కటే. మనమే వేరు, ప్రజలమే వేరు. ప్రజలకు చట్టాలు కష్టాలు, ప్రభుత్వాలకి అధికారులకి చుట్టాలవి. చుట్టాలు. సామాన్యునికి ఈ సమాజంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎవని బతుకు మారింది? అలా ప్రభుత్వం మారినంత మాత్రాన ఎవని బతికి మారింది? అట్లనే ఉంది, ఎక్కడేసిన గొంగడు అట్లనే ఉంది. కాకపోతే మార్చినమనే ఒక ఉపశమనం. ఇవాళ పాలక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి జరిగే పనులని తప్పులని ఒప్పుకుంటుండు కాబట్టి కొంచెం ప్రజలు క్షమాభిక్షతోటి వదిలిపెడుతుండ్రు. సార్వత్రిక ఎన్నికలలో ఏమైనా తేడాలు ఉంటే తీసి బండ కొడతారు. ఫైనల్ గా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని సమర్థించుకుంటూ నిమ్మలాగానే ఉంటారా? లేకపోతే ఉద్యమాన్ని మళ్ళీ ఉవ్వెత్తున చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడిరో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమవుతా ఉన్నదని చెప్పేసి విద్యార్థుల కోసం విద్యార్థి సంఘాల నాయకులు మీలాంటి వాళ్ళు చాలా మంది మేధావులు కూడా కొట్లాడే అవకాశం ఉంటుంది, సైలెంట్గా ఉంటారా? ఎట్లా ఏం జరగబోతుంది?
కాంగ్రెస్ పార్టీ విద్యార్థులది కాదు, టిఆర్ఎస్ పార్టీ విద్యార్థులది కాదు, ఇంకో పార్టీ విద్యార్థులది కాదు. మాకు జరిగిన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాం. మా ఇంటి పార్టీ కాదు అది. ఏదో ఆల్టర్నేటివ్ గా ఇంకో పార్టీని, అంటే గత పార్టీ చేసిన తప్పులని ఎండగట్టి కొత్త పార్టీని తీసుకొచ్చినాం. కొత్త పార్టీ తప్పు చేసి ఇంకొక కొత్త పార్టీని తీసుకొస్తాం. మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం ఇవ్వాలి.